అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ కావ్య, మన వానర వీక్షకులు కూడా. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ నేతలంతా బలంగా చెప్తున్నమాట, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇయరే లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచే ఇదిగో పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారని చెప్పానంటూ కాలం గడుస్తున్న కొద్దీ మాట మారుస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఒకవేళ జగన్ గారు లేకపోతే షర్మిల గారు కూడా ఈ బాధ్యత తీసుకోవచ్చు అన్న కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలోనే అటు అన్నా లేదా వదిన పాదయాత్ర మొదలు పెడితే ఇటు పక్క వచ్చేసరికి ఇటు కూటమి నేతలు కాదు, ఏకంగా ఆయన చెల్లెలైనటువంటి షర్మిల గారే పాదయాత్ర కూడా చేస్తారు అన్న కథనాలు, ఊహాగానాలు కోకొల్లుగా మొదలయ్యాయి. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య ఈ పాదయాత్ర పోరు అనేది ఉంటుందంటారా? ఉంటే ఎలా ఉండొచ్చు? ఇప్పుడు మీరు ఆడపిల్లమ్మ, మీరు సహజంగా మీ తల్లిదండ్రుల నుంచి లేకపోతే మీ అన్నదమ్ముల నుంచి మీరేం కోరుకుంటారు? డబ్బు కోరుకుంటారా, ప్రేమ కోరుకుంటారు? రెస్పెక్ట్ సార్, ఆబ్వియస్. అంతే కదా, ప్రేమ అభిమానం కోరుకుంటారు. షర్మిల కూడా ఒక ఆడపిల్లే కదమ్మా. ఎస్ సార్. మరి ఆడపిల్ల అయినప్పుడు ఎన్ని లక్షల కోట్లు, ఎవరికి ఎంత ఆస్తులుండా ముందు అనుబంధాలే కదా ముఖ్యం కుటుంబాల్లో. ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితం ఒక వీడియోలో ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ, నాకు ఇలాంటి అన్యాయం ఎందుకు జరిగింది, ఇంత కష్టం నాకు ఎందుకు వచ్చింది, నాకు నా సొంత అన్న నుంచి కూడా ఆత్మీయత లేదు, ఒక నూతన సంవత్సరం వస్తుంటే నన్ను అభినందించేవాళ్ళు కానీ ఆశీర్వదించేవాళ్ళు లేరని కళ్ళ నీరు పెట్టుకుందంటే ఒక సగటు మహిళగా ఇక అంతకన్నా బాధాకరమైన అంశం ఏముంటుందమ్మా? ఆర్థికంగా నువ్వు ఇవ్వకపోయావు, తండ్రి ద్వారా సంపాదించిన వేల కోట్లు లక్షల కోట్లు నాదేను, నా కష్టమే అని చెప్పుకున్నావు, అది వేరే మాట. ప్రేమ పంచడానికి ఖర్చుతో సంబంధం ఏంటమ్మా? ఆర్థిక అంశం కాదు కదా అది. అభిమానంగా అమ్మ నువ్వు రా, న్యూ ఇయర్ రోజు మన ఇంటికాడ భోజనం అంటే అది ఎంత బాగుంటుంది, వచ్చినందుకు ఒక చీర పెట్టి పంపు, లేకపోతే మొన్న క్రిస్మస్ వేడుకల్లో కూడా ఆమె లేని లోటు క్లియర్గా తెలిసింది. ఇప్పుడు ఎంత షర్మిల గారు ఒక పిసిసి అధ్యక్షురాలైన ఒక అన్నకి చెల్లె, అందులో ఇవాళ తండ్రి కూడా లేని పరిస్థితి. కాబట్టి తండ్రి ఉంటే ఆమెని ఎంత ఒక రాణిలాగా చూసుకునేవాడు అపురూపంగా. ఇప్పుడు ఆ వ్యాక్యూమ్ని భర్తీ చేయాల్సినది అన్న. పని అన్నకి ఇవేమన్నా తక్కువ చేసిందా అంటే, కిందటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆమె ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసేటంతటి పాదయాత్ర చేసింది. ఎవరి కోసం చేసింది? అన్న కోసం. ఆమెకి భర్త లేడా, బిడ్డలు లేరా, కుటుంబ బాధ్యతలు లేవా? తను ఆరోగ్యం సహకరించకపోయినా కూడా సర్జరీ చేయించుకుని కూడా ఆ పాదయాత్రని అనేక కష్ట నష్టాలు కోర్చుకుని చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆమె కోరుకున్నది. తను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవాల. ఆయన ముఖ్యమంత్రి అయితే నా తండ్రి టైంలో నాకు ఎంతటి ప్రాధాన్యత ఉందో, ఎంత ప్రేమ పంచిపెట్టాడో, ఎంత ముద్దుగా చూసుకున్నాడో, ఎంత లాలనగా చూసుకున్నాడో అవన్నీ కూడా నాకు అన్న రూపంలో దొరుకుతుంది అని అనుకుంది. కానీ ఆమె ఆశలన్నీ అడియాశలన్నీ. అసలు ఆమెని ఆ పవర్ కారిడార్లోకి, ఆయన సీఎం బంగ్లాకి దరిదాపులు కూడా ఆమెను రానివ్వని పరిస్థితి. ఆయనలో ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం. ఎందుకంటారు అంటే సహజంగా రాజశేఖర్ రెడ్డి గారిలో ఉండే నాయకత్వ లక్షణాలు షర్మిలలో ఎక్కువ ఉన్నాయి, కానీ ఆమె ఎక్స్ట్రావర్ట్, ఓకే, ఈయన ఇంట్రోవర్ట్. ఆమెలాగా ధారాళంగా మాట్లాడే శక్తి ఈయనకి లేదు. రాసిచ్చినా కూడా తప్పులు చెబుతాడు, ప్రతిదీ రాసి ఇవ్వాల్సిందే. రాసిచ్చిన దాన్ని కూడా చెప్పడం కూడా ఆయనకు అర్థం కాదు. ఆ విధమైన పరిస్థితుల్లో ఆమె ఒక ప్రత్యామ్నాయ కేంద్ర బిందువుగా, అధికార బిందువుగా ఉంటుందని ఆమెను దూరంగా పెట్టాడు. అక్కడి నుంచి అసలు ఆమెని దగ్గరికి రానివ్వలేదు. తర్వాత ఆయనకి కొత్త ఆలోచనలు ఏమొచ్చినంటే, నేను ముఖ్యమంత్రిని అయిపోయా కాబట్టి అసలు ఆస్తుల విషయంలో కూడా అసలు ఎందుకు నేను ఈమెకి ఇవ్వాలి, తల్లికి మాత్రం ఎందుకు ఇవ్వాలి, మొత్తం నా పేరు మీదే ఉన్నాయి కదా అని ఒక దీనికి వచ్చేసాడు. కొత్త ఆలోచనలు, దూరాలోచనో మనం చెప్పలేము. అది కూడా బయటికి చెప్పేశాడు. తర్వాత అంతకన్నా ముందు, ఎన్నికల ముందు ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నారు, ఒక ఒప్పంద పత్రం. సరస్వతి పవర్ అండ్ సిమెంట్స్ దాంట్లో షేర్లు ఒక 48% వీళ్ళకి తల్లికి ఇస్తానని, గిఫ్ట్గా ఇస్తానని ఇస్తాన తర్వాత ఆమె అప్పటికే షర్మిలకు అన్యాయం జరిగింది, ఎక్కడ ఏ ఆస్తి ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు తల్లిగా ఇద్దరు బిడ్డలు సమానంగా ఉండాలని కోరుకుంటుంది, ఆర్థికంగా కానీ అన్ని విధాల అధికారంతో కానీ. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని కూడా దూరం చేసుకున్నాడు. ఆమెను గౌరవాధ్యక్షురాలుగా ఎప్పుడు రాక పెట్టుకున్నాడు అధికారంలో వచ్చేవరకు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని సతీమణి కాబట్టి ఈమె విలువ ఉంటుంది. ఈ సెంటిమెంట్ను ఉపయోగించుకుంటే ఓట్లు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలుసు? జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉండేవాడో, ఎక్కడ తిరిగేవాడో, ఏం వ్యాపారాలు చేసేవాడో, షేర్ వ్యాపారాలు చేసేవాడా, ల్యాండ్ వ్యవహారాలు చేసేవాడో, బెంగళూరులో ఇంకేం చేసేవాడో కూడా ఎవరికి తెలియదు. కేవలం ఆయనకున్న అర్హత ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిని అని. అదే ఉపయోగించుకుని ఆయన ఎంపీ కాగలిగాడు. ఇంకొక నియోజకవర్గంలో ఎక్కడ ఆయన పోటీ చేయాలి. అప్పుడు లోకేష్ గారు లాగా వచ్చి తనకు సంబంధం లేని మంగళగిరి లాంటి కొత్త నియోజకవర్గానికి వెళ్ళాల. తల్లిని పంపించాడు ఆ ప్రయోగానికి, వైజాగ్ పెట్టి. పోతే ఆమె పోద్దని అటాగే పోయింది. ఆయన ఏం ఆశించాడో అదే జరిగింది. సేఫ్ నియోజకవర్గం పెట్టాలి, కుర్రాడు తను ఎక్కడైనా ఫైట్ చేయగలడు. విజయం గారు వెళ్ళలేదు, కానీ విజయం గారిని వదిలేశాడు, నాది కాదు కదా అని. దాంతో షర్మిల గారికి విజయం గారికి కూడా ఒకటి ఏమర్థమైందంటే, కానీ అదే టైంలో తల్లి మీద చేసిన ప్రయోగం చెల్లి మీద ఎందుకు చేయలేకపోయారు? అంటే ఆమెను కూడా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయించారు? ఆమె గెలవగలుగుతుంది. ఓకే, అందుకే వివేకానంద రెడ్డి గారు కోరుకున్నది షర్మిలని కడప లోక్సభ నుంచి పోటీ అంటూ చేస్తే తననే చేయాలి వివేకానంద రెడ్డి గారు. విజయం గారన్నా చేయాలి, లేదంటే షర్మిల చేయాలి తప్ప వేరొకరు చేయటానికి వీలు లేదు. రాజారెడ్డి వారసులు మాత్రమే, ఆ కుటుంబీకులు మాత్రమే, వాళ్ళ కజిన్స్కి సంబంధించిన వాళ్ళు ఇంకోళ్ళు చేయకూడదనే కదా ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్యకు కారణం ప్రధానం అదే. వీళ్ళు చెబుతున్నట్టు ఏదో రియల్ ఎస్టేట్లో కమిషన్లు పంచుకోవటంలో తేడాలు కాదు, ఆయనకి ఏవో కొన్ని అక్రమమైన అంశాలు ఏవో ఉన్నాయనో, ఇవన్నీ తప్పుడు మాటలు. ఇవన్నీ ఒక్క పేపర్లోనూ ఒక ఛానలే, సాక్షి ఛానల్, సాక్షి పేపర్ మాత్రమే వేసింది. సొంత బాబాయ్ మీద అలాంటి పొరుగు నష్టం పనులు ఎవరన్నా, చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా ఎవరన్నా మాట్లాడతారా? ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా జగన్ గారికి సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఇరికిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారని షర్మిల గారు చెప్పారు. అవును, ఇప్పుడు ఎందుకంటే డైల్యూట్ చేసేయటానికి, ఆయన చనిపోయిన తర్వాత ఇంకేముంటుంది, ఆయన చేసేసాడని. అసలు ఈయన కదా లబ్ధి పొందింది. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా పట్టుకెళ్ళిపోయాడా? పని రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఈ క్విడ్ ప్రోకో ద్వారా సమకూరిన ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నాయా? ఇవన్నీ టెక్నికల్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మరి ఇతని పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా చేసిన ఫేవర్ని ఈయన పేరు మీద ఉపయోగించారు, లబ్ధి పొందాడు. కానీ ఆయన పేరు మీద ఏం రాయించుకుంటే పని ఆయన మీద కేసు వెళ్తుంది. ఆయన అసలు వ్యక్తిగతంగా కూడా లేడు. అట్లా ఆ విధంగా కూడా ఆయన తప్పించుకోవడానికి ఈ ఎత్తుగడలు వేసాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, అంత పెద్ద భారీ మొత్తంలో క్విడ్ ప్రోకో అనేది అసలు భారతదేశంలో ఎప్పుడు కూడా జరగల. ఎక్కడో ఫ్రాన్స్లో ఉండేదంటే ఆ వర్డే తెలియదు. ఇక్కడ ఏదన్నా గతంలో కేంద్రంలో జరిగినప్పుడు కూడా డైరెక్ట్గా ఇచ్చిపుచ్చుకోవటాలు జరిగినాయి, ఆ కేసులు విన్నాం. కానీ ఈ క్విడ్ ప్రోకో అనేది వీళ్ళ ద్వారానే ఫస్ట్ బయటకు వచ్చింది, ఈ కుటుంబం వల్లనే. ఈ విధంగా తీసుకుంటే నైస్గా ఉంటుంది, ఎక్కడ చిక్కదని. ఇప్పుడు ఇది 12 సంవత్సరాల నుంచి ఈ కేసెస్ విచారణకి రావటం లేదు, లేకపోతే 7,000 వాయిదాలకు కూడా వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకుంటున్నాడు అంటే ఆయనకుండా ఆర్థిక బలమా, లేకపోతే రాజకీయ ప్రాబల్యమా, లేకపోతే రాజకీయ ప్రాచుర్యమా? సార్, మరి ఏదైనప్పటికీ నాడు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పాదయాత్ర, అంటే తండ్రి యొక్క మరణ వార్తతో వచ్చిన సింపతి కావచ్చు, లేకపోతే షర్మిలమ్మ మీరు అన్నట్లు ఆమె షర్మిల గారు తీసుకున్నటువంటి తండ్రి ఆ రాజకీయపు ఆ వాక్చాతుర్యం కావచ్చు, వారసత్వం కావచ్చు, వీళ్ళ మేనరిజం ఏదైతే ఉందో వాటితో ఒక వేవ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. సక్సెస్ఫుల్గా ఆయన అనుకున్న పదవిని ఆయన 5 ఏళ్ళు అనుభవించారు, అయిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ అంటే ఇది 2016 లేదా 17 అవ్వచ్చు, ఇంకొక తర్వాత అయినా కావచ్చు, కొన్ని నెలల తర్వాత అయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ ప్రతిపక్షం కూడా లేనటువంటి వైసీపీ పార్టీ మళ్ళీ పాదయాత్ర అంటూ ముందుకు వస్తుంది ఖచ్చితంగా. మరి అటువంటి సందర్భంలో ఇటుపక్క షర్మిలమ్మ గారు, ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే భారతి గారు, ఇద్దరు పాదయాత్రలు ఇద్దరు కలిసి కూటమి మీద దాడి చేస్తారంటారా, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రాలు సంధించుకుంటారంటారా? కూటమి మీద దాడి చేయటం కాదు, మీరు అన్నట్టు ఇవాళ షర్మిల గారు ఉనికే ప్రమాదం వచ్చింది. ఓకే, ఆమె ఇంత కష్టపడి భర్త బిడ్డల్ని కుటుంబ బాధ్యతల్ని వదిలి ఎవరి కోసమైతే కష్టపడిందో ఇవాళ ఆయన చేతిలోనే పరాభవానికి గురవ్వాల్సి వచ్చింది, అనాదరణకి గురవ్వాల్సి వచ్చింది, అన్యాయానికి గురవ్వాల్సి వచ్చింది, దోపిడీకి గురవ్వాల్సి వచ్చింది, కొన్ని రకమైనటువంటి అవమానకరమైన మాటలు పడాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఆమె ముందు చూడాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకే, కాబట్టి రెండోది ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పారు తండ్రి యొక్క బాడీ లాంగ్వేజ్, అలాంటి వాక్చాతుర్యం కానీ షర్మిల గారు కనపడలే ఆ పాదయాత్రలో. ఆమె హావభావాలు రాజశేఖర రెడ్డినే చూశారు జనం.
జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవుతాడని కూడా వాళ్ళు అసలు ఊహించలా. రాజశేఖర రెడ్డి పాదయాత్రని లాగానే ఊహించుకుని ఆ వేవ్ వేశారు. ఇప్పుడు మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఏం పరిస్థితి అని. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలో లేకుండా పాదయాత్ర చేస్తే ఈయన కొండ తవ్వి మన నెత్తికెత్తుతాడని అంటే నమ్మేవాళ్ళు. కానీ 2019 నుంచి 24 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పనిచేసినప్పుడు 151 స్థానాల నుంచి 175 స్థానాలు లెక్క లేకుండా గెలుస్తాను కుప్పంతో సహా అని చెప్పాడు. కానీ గెలవలేకపోయాడు. లేటెస్ట్గా చూసుకుంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో డిపాజిట్ కోల్పోయాడు. కాబట్టి ఆయన పరపతి ప్రజల్లో ఎంత తొందరగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఆయన వెళ్ళి పాదయాత్ర చేస్తే ప్రజలు ఎవరన్నా చూస్తారా, వస్తారా? ఆయన చేసిన పనులన్నీ అడిగితే ఆయన సమాధానం చెప్పగలడా? ఒకవేళ సమాధానంగా చెప్పే శక్తే ఉంటే ఆయన అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? అసెంబ్లీ చాలా గౌరవప్రదంగా జరిగే అంశం. ప్రజలందరూ కూడా ఇవాళ చిన్న వాళ్ళు కూడా ఇంట్లో ఏదైనా వృత్తి పనులు చేసుకుంటా కూడా అసెంబ్లీలో ఏం జరుగుతుందని చూసుకుంటారు. శాసనసభ్యులు ఏం మాట్లాడుతున్నారు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వం ఎన్నుకున్న ప్రభుత్వ పనితీరుని వాళ్ళు ఇంటిలో ఉండి గమనిస్తున్నారు. ఇప్పుడు ఈయన ఎక్కడా కనపడని వ్యక్తి రేపు నేను పాదయాత్ర చేసి మొన్న చేయలేకపోయాను 19 నుంచి 24 మధ్యలోనూ ఈసారి బంగారపు కొండ తవ్వి మీకు బుట్టల్లోకి ఎత్తి మీ నెత్తిమే పెడతానంటే ఎవడన్నా నమ్ముతాడా? తర్వాత ఇంత అవమానాలు పడ్డ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే చూస్తా మౌన సాక్షిగా ఉంటుందా? ఖచ్చితంగా కాదు. ఇంత బాధలు పెడితే ఖచ్చితంగా తను శక్తి ఏంటో చూపించుకుంటుంది. తన శక్తి ఏంటో చూపించుకున్నప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారిలో ఉండే నాయకత్వ లక్షణాలు కానీ, వాక్చాతుర్యం కానీ, ప్రజాకర్షణ కానీ, హావభావాలు కానీ, ఆ శక్తి కానీ, ఎనర్జెటిక్ మనిషి ఆమె. ఆసుగా మాట్లాడగలదు. ఎటువంటి సందర్భాన్నైనా సిచ్యువేషన్ ఫేస్ చేయగలదు. ఈయన ఎక్కడైనా తడబడతాడు. ఎన్ని రాసి ఇచ్చినా, ఎంతమంది ప్రాంప్టింగ్ పక్కన చేస్తున్నా ఏదో తెలివి తక్కువ మాట మాట్లాడి అబాస్పాలు అవుతున్నాడు. ముఖ్యమంత్రిగానే అయ్యాడు, యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగానే అయ్యాడు. ఈ అబాస్పాలు అవటం కన్నా ముఖ్యమైన ప్యాలెస్లో తొంగుంటే బెటర్ అని 2 ప్యాలెస్లు కల్పించుకుని, ఒకటి తాడేపల్లి, మళ్ళీ వదిలితే బెంగళూరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రజల ముందుకెళ్ళి ఫేస్ చేయగలిగిన వ్యక్తి అయితే ఆ ప్రతిభను ఏదో అసెంబ్లీలోనే చూపించేవాడు. అక్కడ చూపించలేకపోయాడు అంటే జనం ముందు అంతకన్నా ఫ్లాప్ షో అవుతుంది. కాబట్టి ఆయన ఫేస్ చేయాల్సింది ముందు షర్మిలనే. అసలు ఇవాళ కూటమి ప్రభుత్వానికి పోటీదారు జగన్మోహన్ రెడ్డి కానే కాదు. పోటీదారు అయి ఉంటే అసెంబ్లీలోనే ఆయన పోరాడేవాడు. వీళ్ళు కూడా సమాధానం చెప్పగలిగేవాళ్ళు. అసలు పోటీ నుంచి ఇప్పుడు మనం 2 కోడిపుంజుల్ని బరిలోకి వదులుతాము. ఒక కోడిపుంజు తోక ముడుచుకుని బరి దాటి పారిపోయిందంటే అది పోటీలో ఉన్నట్ట? ఇప్పుడు రేపు రాబోయే సంక్రాంతిలో నువ్వు కూడా గ్రామ నేపథ్యం నుంచి వచ్చావు కాబట్టి నీకు తెలుసు. మనం కూడా చూస్తాం, ఎలాగానే డిక్లేర్ చేసేస్తారు ఆ కోడి ఓడిపోయిందని. ఇది కూడా అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కావ్య, మన వీక్షకులు.